ఇవాళ ప్రపంచమంతా ఆలోచిస్తున్న ఒకే ఒక విషయము హీట్ వేవ్స్. అంటే ప్రస్తుతం ఎవరైనా బెంగళూరులో నివసిస్తున్న వాళ్ళు మీరు గమనించండి, ఫిబ్రవరి నుంచి మీకు మీ వాతావరణం ఎలా ఉంది అంటే ఇది ఎలా చెప్తున్నారు అంటే వార్ రూమ్ కాన్సెప్ట్. ఇవాళ రష్యాలో ఒక వార్ రూమ్ ఉంది, ఇజ్రాయెల్లో ఒక వార్ రూమ్ ఉంది, బెంగళూరులో కూడా ఒక వార్ రూమ్. సో ఈ యుద్ధానికి సంబంధించిన గది ఏమిటి అంటే మీకు వాటర్ క్రైసిస్. అంటే బెంగళూరుకి నీటి సరఫరా ఎలాగా అంటే ఇప్పుడు మీరు ఒక వాటర్ ట్యాంకర్ని తెచ్చుకున్నారు, మాకు ఏ సమస్య లేదండి, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం లేదండి. మామూలుగా కామన్ మ్యాన్ అంటే నీరు ఎలా నాకు దక్కుతుంది అని చెప్పి ఆలోచించే ఒక కామన్ మ్యాన్ విషయాన్ని తీసుకున్నారనుకోండి, మీకు ఒక వార్ రూమ్ క్రైసిస్ అనేది బెంగళూరులో ఉంది. సో ఎందుకు ఇలాగా అంటే ఫిబ్రవరి నెల ఇది స్టార్ట్ అయిపోయింది. సో ఇవాళ సివియర్ హీట్ వేవ్స్ మీరు అట్ ది సేమ్ టైం పాకిస్తాన్లో చూశారనుకోండి, భారీ వర్షాలు, 36 మంది ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. మీకు ఇది 60-70కి పెరగవచ్చు అని చెప్పి వార్తలు. ఒకవైపేమో విపరీతమైన ఎండలు హీట్ వేవ్స్, ఇంకొక వైపేమో భారీ వర్షాలు. సో ఇది ఏంటి అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎల్ నీనో అని చెప్పి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు 2024 ప్రపంచములో మానవ మాతృడు ఎప్పుడూ చూడని ఒక సంవత్సరం, బిగినింగ్ నుంచి ఇదే మాట్లాడుతున్నాం. సో ఈరోజు ఏం జరగబోతుంది అంటే ఈ ఎల్ నీనో నుంచి మనము లా నీనోలోకి వెళ్ళబోతున్నాం. అంటే ఎల్ నీనో అన్నప్పుడు విపరీతమైన ఎండలు ఉంటాయండి. మొన్న ఒక మిత్రుడు జపాన్ వెళ్ళారు, ఏసీ గది నుంచి బయటికి వచ్చి 5 నిమిషాలు నేను ఉన్నానండి, అసలు దేహము మాడిపోతుందా అన్నట్టుగా అనిపించిందని చెప్పి ఆయన చెప్పారు. ఏంటి ఎల్ నీనో, పసిఫిక్ ఓషన్ దగ్గర ఉండే ఎల్ నీనో ఎఫెక్ట్. కెనడాలో వైల్డ్ ఫైర్, ఫారెస్ట్ ఫైర్, దావానలము చూసాం. అమెరికాలో ఇదే పరిస్థితి. ఇక ఈ సంవత్సరం చూశారనుకోండి, ఈ ఎల్ నీనో అనేది మే నెల మీకు మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది, అంటే దాని ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే లా నీనా అనబడే ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఓషన్ టెంపరేచర్ అనేది కూల్ అవుతూ ఉంటుంది. సో ఈ కూల్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనము మే నెల దాకా చూసిన ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అండి. మామూలుగా మీరు ఏప్రిల్ మే మీరు బెంగళూరుని చూసారనుకోండి 34 డిగ్రీస్ ఉండొచ్చు, కానీ ఈ సంవత్సరము మీకు 36 దాటిపోతుంది. ఇక ఆస్ట్రేలియా లాంటి దేశంలో ఒక్క ఫిబ్రవరి నెల మాత్రమే వీళ్ళు 7 సార్లు 40 డిగ్రీస్ని వీళ్ళు దాటిపోయారు. ఎప్పుడు ఫిబ్రవరిలోనే 40 డిగ్రీస్ మీకు ఆస్ట్రేలియాలో, ముఖ్యంగా ద పెర్త్ అనబడే నగరంలో 7 టైమ్స్ వీళ్ళు చూశారు. సో ఇది వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే మీకు ఏప్రిల్ వచ్చే నాటికి 49 డిగ్రీలు పెరిగిపోవచ్చు. అంటే సలసలసల మీకు మాడిపోతూ ఉంటారండి ప్రజలు. కాబట్టి ఇది ఒక మీకు అవేర్నెస్ వీడియోగా అనుకోండి. ఏప్రిల్ మే నెలల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి హీట్ వేవ్స్ ఎప్పుడూ కూడా ఈ ప్రపంచము చూసి ఉండదు అని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తున్నారు. సో దీనికి సౌత్ ఇండియాను తీసుకుంటే, మామూలుగా సౌత్ ఇండియా అన్నప్పుడు కేరళ, తరువాత మీకు కర్ణాటక, చల్లగా ఉండే ప్రాంతాలు. ఇక్కడ ముఖ్యంగా బెంగళూరులో ఇవాళ వాటర్ క్రైసిస్ అంటే మీకు 14,700 బోర్వెల్స్ ఉన్నాయండి అక్కడ. ఆల్రెడీ ఇప్పుడు నేను వీడియో మాట్లాడుతున్న టైంలో 7,000 బోర్వెల్స్ ఆల్రెడీ డ్రై అవుట్ అయిపోయాయి, మీకు ఎండిపోయాయి. అది బెంగళూరులో పరిస్థితి ఎప్పుడూ లేదండి. ఎప్పుడు ఇంత ఒక దారుణమైన పరిస్థితి మీకు కర్ణాటకలోనూ బెంగళూరులోనూ లేదు. బెంగళూరులో నివసించే వాళ్ళు మీరు కామెంట్స్లో రాయండి, ఇది నిజమేనా అంటే. మంచి మీకు కంఫర్టబుల్ లైఫ్ ఉండి ప్రతిరోజు ట్యాంకర్లు తెచ్చుకునే వాళ్ళ గురించి మాట్లాడడం లేదండి. వీళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టగలరు. కామన్ మ్యాన్ ఉంటాడు చూసారా, అతని పరిస్థితి, వాటర్ క్రైసిస్ బెంగళూరులో ఎలా ఉంది కుదిరితే మీరు గూగుల్ సెర్చ్ కొట్టండి, నేను చెప్తున్న దానికి టాలీ అవుతుందా చూడండి, దాని ప్రకారం మీరు కామెంట్స్లో రాయండి. సో దాట్ మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇది నిజమే అని చెప్పి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 2024లో ఎల్ నీనో అన్నప్పుడు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, విపరీతమైన వేడి, ఎటు చూసినా ఇది గ్లోబల్ సినారియో అండి. ఒక్క భారత్కో ఆస్ట్రేలియాకో అనడం లేదు.
ఆఫ్రికాలో కొన్ని దేశాలైతే మీకు ఎంత ఒక దారుణమైన సిచ్యువేషన్లో ఉంటారు అంటే మే నెల ఎప్పుడు గడుస్తుందా అని చెప్పి వీళ్ళందరూ లిటరల్గా ఎక్కడా మీకు వెస్టర్న్ ఆఫ్రికాలో అతి దారుణమైన సిచ్యువేషన్. ముఖ్యంగా మీరు జింబాబ్వే లాంటి దేశాలను చూసారు అనుకోండి, చాలా చాలా పెద్ద సమస్యలో వీళ్ళు ఉంటారు. మీకు ఇంకొక విచిత్రం ఏమిటంటే ఆసియా ఖండంలో ఒక మయన్మార్ అనండి, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, ఇండోనేషియా ఎప్పుడూ చూడని టెంపరేచర్ని ప్రస్తుతం వాళ్ళు చూస్తున్నారు. ఇక లాస్ అనబడే ఒక దేశంలో అయితే ఆల్రెడీ మీకు 36 దాటిపోయింది టెంపరేచర్. ఎప్పుడు లేదండి ఇలాంటి సిచ్యువేషన్. ఎందుకు? ఆ ఎల్ నీనో యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే ఎటు చూసినా కూడా మీకు విపరీతమైన హీట్ వేవ్స్, ఎండలు తట్టుకోలేకపోవడం. మామూలుగా మార్చ్, ఇప్పుడు మనం శివరాత్రి దాటాక ఎండలు పెరుగుతాయని చెప్పి మాట్లాడతారు. కానీ ఫిబ్రవరిలోనే ఈ ఫెనమెనాని మీరు గమనించారు అనుకోండి, మీకు ఏదో పెను మార్పులు ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో జరుగుతుందనేది మనం గమనించాలి. మరి దీని ఎఫెక్ట్ ఏంటంటే లానీనా అంటారు. అంటే సముద్రం మట్టాల్లో ఉండే టెంపరేచర్ అంతా ఒక్కసారి పడిపోతుందండి. పడిపోవడంతో ఈ మే 15 తరువాత మీకు ఏం జరుగుతుంది అంటే విపరీతమైన వర్షాలు, అంటే అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా ఈ ప్రపంచము 2024లో ఉండబోతుంది. దీంతో మీకు ఏమవుతుంది అంటే మీకు రెగ్యులర్గా పడే వర్షాలు, అంటే రెగ్యులర్గా ఉండే ఎండల కన్నా 2 డిగ్రీలు 3 డిగ్రీలు ఎక్కువ మీకు వేడి ఉంటుంది. అలాగే మీకు రెగ్యులర్గా పడే వర్షాలు మాన్సూన్ సీజన్లో దానికి మీకు 70% ఎక్కువ. 70% అంటే జస్ట్ ఇమాజిన్ అండి, కొన్ని ప్రాంతాలు అయితే లిటరల్గా మునిగిపోతాయి. అంటే ఇప్పుడు ఇమీడియట్గా మనం రైతుల గురించి ఆలోచిస్తాం, మంచి వర్షాలు పడాలండి అంటారు. ఎస్, కరెక్టే. కానీ అవసరము లేని వర్షాలు పడ్డాయి అనుకోండి, సో పొలాలంతా కూడా మీకు మునిగిపోతాయి కదా. సో ఇవాళ భారత్ ఆలోచిస్తున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీకు లానీనా అనే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఒక్క భారతేనా అంటే కాదండి, ప్రపంచమంతా కూడా ఇలాగే ఉంటుంది. ఎవరు ఎప్పుడు ఊహించని వర్షాలు, ఊహించని ఎండలు, ఊహించని వర్షాలు చూడబోతున్నట్టుగా మీకు ఇవాళ వాతావరణ నిపుణులు, ఇది అమెరికా అనండి, ఆస్ట్రేలియా అనండి, భారత్ అనండి, ఎక్కడైనా కూడా మనము చూడబోతున్న ఒక కామన్ ఫెనోమెనా అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు మనము ఎండల్లో వెళ్ళడము, ఏప్రిల్ మే ఈ పరిస్థితిలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి నేను చిన్నపాటి హెచ్చరిక అనేది జారీ చేస్తున్నాను. ఈ పీరియడ్ని ఏదో ఒక విధంగా మనం దాటేసాము అనుకోండి, ఓకే. కానీ ఇప్పుడు మా కాలనీస్లో అంతా చూసారంటే ఆల్రెడీ వీళ్ళు నీళ్లు ఆపేశారు, వాటర్ సప్లై ఆగిపోయింది. 2 అవర్స్ పొద్దున్న, 2 అవర్స్ ఈవినింగ్ అని అంటున్నారు. మరి ఇంకొక 2 నెలలు అయితే ఎలాగా? సో అంటే హైదరాబాద్లో కూడా వాటర్ స్కేర్సిటీ, మీకు నీరు అనేది లేదు. అంటే బెంగళూరులో లేదన్నాము, ఇవాళ హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి అంటున్నాము. మరి వేడి ఇలా పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో కొన్ని పర్టికులర్ ప్రాంతాల్లో, టెరిటరీస్లో మీకు ఎంత టెంపరేచర్ ఉంటుంది, ఈ టెంపరేచర్ని ప్రజలు తట్టుకోగలరా? హీట్ వేవ్స్ ఎంతలాగా పెరిగిపోతాయంటే ఆల్రెడీ ఢిల్లీలో అంతా కూడా మేము తట్టుకోలేని హీట్ ఉంది, ఏంటి ఇది అని చెప్పి అడుగుతున్నారు. ఏంటి, హిమాలయాస్కి చేరువలో ఉండే ప్రాంతాలు ఇవి. అక్కడ ఇంతంత వేడి ఏంటంటే ఒక కొత్త రకమైన ప్రపంచాన్ని 2024లో మనము చూడబోతున్నాము. ఇదంతా కూడా వేడి గురించి, వర్షము గురించి నేను చెప్పిన చిన్నపాటి హెచ్చరిక. కాబట్టి దీనికి తగ్గట్టుగా మీ పిల్లలు అనండి, అలాగే మీకు పెద్దవాళ్ళు అనండి, వీళ్ళ విషయంలో ఎండల్లో వీళ్ళని ఎక్కడా కూడా తిరగనివ్వకండి. ముందు కన్నా ఇప్పుడు ఎండలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి 2024లో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి అనేదే ఈ వీడియో యొక్క సారాంశము. మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.